హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మస్ కిచెన్. ఈరోజు నేను చేస్తున్న కర్రీ హైదరాబాదీ స్పెషల్ మటన్ కీమా ముట్టీల కర్రీ. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ వేలో మనం ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి, మీకు ఎలా కుదిరిందో చెప్పండి. సో దీనికోసం అయితే నేను ఒక పెద్ద మిక్సీ జార్లో 1/2 కిలో కీమాని తీసుకున్నాను. ఒక హాఫ్ కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని తీసుకున్నాను. ఒక ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని, ఒక 4 పచ్చిమిర్చీలు, దాంతోపాటే ఒక 2 ఇంచుల అల్లాన్ని చిన్నగా కట్ చేసుకొని, ఒక 8 ఎల్లిపాయలని, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, గరం మసాలా, చెక్క, లవంగ, ఇలాచి, సాజీరా. ఇప్పుడు బైండింగ్ కోసం పుట్నాలు, కారం, ఉప్పు, పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు. వీటిని అన్నిటిని బాగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఏం అవసరం లేదు, అదే చాలా మెత్తని పేస్ట్ అవుతుంది. సో దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం చేతికి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ పేస్ట్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి. వేడైన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఈ కీమా ముట్టీలని దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, పెడితే పైన బాగా మాడి లోపల అనేది ఉడకకుండా ఉంటాయి. సో లో ఫ్లేమ్లోనే ఒక 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, కాజుని కొంచెం ఫ్రై చేసుకొని వాటిని మిక్సీలో వేసుకొని కొంచెం ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఒక 2 టమాటాలని వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని స్టవ్ పైన దాంట్లో కొద్దిగంత ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగంత కారం, ఒక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ మిక్సీ పట్టుకున్నామో గ్రేవీ కోసం ఆ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం అంటే అది చిక్కగా ఉంటుంది కదా, కొన్ని వాటర్ అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా దీంట్లోనే వేసుకొని ఉడకబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మటన్ మసాలా, ఇవి 2 వేసుకొని మళ్ళీ ఒకసారి ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు అది ఉడికిన తర్వాత కీమా ముట్టీలను వేసేసి ఉడకబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత పెట్టేసేయాలి. మళ్ళీ ఒకసారి మూత తీసేసి అయిపోయినట్టే కర్రీ. కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఈ కర్రీ రైస్తో కానీ రోటీతో కానీ చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.